మీడియా మిత్రులందరికీ నమస్కారం. 15 రౌండ్లు దాదాపు 11,500 మెజారిటీ దాటినట్టుంది. ప్రప్రథమంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున మేము, నాతో పాటు సాయి ప్రసాద్ గారు, బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ ప్రకాష్ రెడ్డి గారు, మన బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, మేము అక్కడ ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీకి నిలబడి వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ విక్టరీ ఆఫ్ ఎవ్రీ బీజేపీ కార్యకర్త ఇన్ హుజూరాబాద్. వితౌట్ దెమ్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. అక్కడ పోలీసుల ప్రెషరు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రెషరు, విపరీతమైన డబ్బు వ్యామోహం అందరికీ కల్పించిన కేసీఆర్, ఆయన పార్టీ, హరీష్ రావు వందల కోట్ల రూపాయలతోటి అక్కడ భారతీయ జనతా పార్టీని క్యాడర్ ని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేసింది. ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా వాళ్ళ సత్తా ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూపించారు. ఇదే కాకుండా హుజూరాబాద్ ప్రజల విజయం ఇది. హుజూరాబాద్ ప్రజల విజయం పైసల పైన ప్రజల విజయం. ఇది దసరా, దీపావళి పండుగ రోజులు ఇవి. చెడు మీద మంచి విజయం అన్న కాడికి తీసుకుంటాం, ఇది దానిలాగా తీసుకుంటాము. కేసీఆర్ చేసిన అవినీతి పాపాలే ఆయనని చుట్టుముట్టుకున్నాయి. ఆయన అహంకారమే ఆయనని దహించి వేసింది. అలా కేసీఆర్ పతనం, తెలంగాణ రాష్ట్ర సమితి పతనం, కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయే రోజు ఇవాళ నుంచి మొదలైంది. కేసీఆర్ శకం ముగిసింది. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి అతి త్వరలో రాబోతా ఉన్నారు. నిజమైన బంగారు తెలంగాణ అన్నది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం. హుజూరాబాద్ ఎన్నిక దుబ్బాక గాని, జీహెచ్ఎంసీ గాని, లోక్సభలో ఎన్నికల్లో భారతీయ విజయాలు గాని, బీజేపీ పార్టీ విజయాలు గాని, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో మోడీ గారి పాలనని ఆకర్షించుకుంటూ ఒక్కొక్క మైల్ స్టోన్ దాటినట్టుంది ఇది. కానీ హుజూరాబాద్ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేసీఆర్ శకం ముగిసింది. తెలంగాణలో ఆయన అవినీతి, ఆయన అహంకారమే ఆయనని, ఆయన పార్టీని దహింపజేసింది. రానున్న కాలంలో పూర్తిగా పతనా వ్యవస్థకు, పతనానికి నాంది ఇయ్యాల. టీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తం కాబోతా ఉన్నది. కేసీఆర్ ఆయన ఇచ్చి ఆయననే రిటైర్ అయిపోతే బెటరు, లేకపోతే చరిత్ర ఆయన రిటైర్ చేస్తుంది. అందరికంటే ముందు ఆయన కొడుకే ఆయనకి వెన్నుపోటు పడబోతా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుట్టబోతా ఉన్నది. ఇంకా 6-7 రౌండ్లు ఉన్నట్టునే. ఇంకా మా అంచనాల ప్రకారం 15 నుంచి 20,000 మెజారిటీ, ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానో 20,000 మెజారిటీ వస్తుందని, సుమారు బిట్వీన్ 15,000 and 20,000 స్పష్టంగా మాకు మెజారిటీ వస్తుంది. మొదటి నుంచి చెప్తా ఉన్నాను, అక్కడ ఎలక్షనే లేదు, కంఫర్టబుల్ విక్టరీ అని. కేసీఆర్ ఏదైతే డబ్బుతోటి ఎలక్షన్లు గెలుద్దాము అని అనుకున్నాడో దానికి హుజూరాబాద్ ప్రజలు చెంపపెట్టు పెట్టినారు. గువ్వ గుయ్యమనేటట్టు కేసీఆర్ది ఇవాళ వాళ్ళు తీర్పునిచ్చారు హుజూరాబాద్ ప్రజలు. కేసీఆర్ తోటి తెలంగాణ ప్రజలకి ఎటువంటి పని లేదు. ఇంకా ఆయనకి 8 సంవత్సరాలు సమయం ఇచ్చిండ్రు. 8 సంవత్సరాలలో
ఆయన ఇవ్వలటి వరకు ఆయన మేనిఫెస్టోలో 2014 గాని 18లో గాని చెప్పిన మాటలు ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఏమన్నా అంటే నేను చెప్పంది కూడా చేస్తున్నా అంటున్నాడు ఆయన. రైతు బంధు మేము మేనిఫెస్టోలో పెట్టలే, ఆయన కూడా ఇస్తున్నాము అన్నాడు. రైతులకి తీవ్రమైన నష్టం చేస్తున్నావు నువ్వు. లక్షల రూపాయల నష్టం చేస్తున్నావు, 5-6 వేల రూపాయలు ఇస్తున్నావు. ప్రధానమంత్రి గారివి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, పేద ప్రజలకి లక్షల రూపాయల బెనిఫిట్ దీని ద్వారా వస్తుంది. ఇటువంటి స్కీమ్స్ ద్వారా కోవిడ్ లో చనిపోయిన స్మైల్ యోజనకు కూడా 50,000 రూపాయలు ఆయన ఇస్తందుకు ప్రకటిస్తే ఇయ్యాలటి వరకు అప్లికేషన్లు తీసుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో లేదు. కేంద్రం నుంచి ఎటువంటి స్కీమ్ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం 8 సంవత్సరాలలో దానికి అడ్డంకులే వేసింది. మళ్ళా వీళ్ళేమైనా చేస్తారా అంటే నయా పైసా చేయలేదు. ఇవాళ ప్రజలని ఓట్లని 1,000 రూపాయలు ఇచ్చుకుంటూ కొనుక్కుందాం. ఒక్కొక్క ఓటుకి 10,000 ఇచ్చి కొనుక్కుందాము. ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్. హుజూరాబాద్ ప్రజలు టోటల్ గా తిరస్కరించారు. రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అనేక మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలరా నాయనా అని నెత్తి వలగొట్టుకునే రోజులు వస్తాయి భారతీయ జనతా పార్టీ నాయకులకి. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఇక నిజామాబాద్, జగిత్యాల్ భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జమ్మికుంట మండలము, జమ్మికుంట మున్సిపాలిటీ, అక్కడ ఈ నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ నాయకులు అక్కడ పోయి టోటల్ గా జమ్మికుంట టౌన్ నాకు మొదటగా ఇన్ఛార్జ్ చేయడం కూడా జరిగింది. అక్కడ దాదాపు 3,000 పైన మంచి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పలేము, బ్రహ్మాండమైన మెజారిటీ అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 2 జిల్లాల బీజేపీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కష్టపడ్డారు, కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు. ఇవాళ ఫలితం దక్కింది. కేసీఆర్ అహంకారం హుజూరాబాద్ ప్రజలు పాతాళ లోకంలోకి తొక్కింది. ఆయన దళిత బంధుతోటి మళ్ళా హుజూరాబాద్ దళితుల్ని మోసం చేద్దాం అనుకున్నాం, మళ్ళోసారి దళితుల్ని మోసం చేద్దాం అనుకున్నాం. కానీ మేమిక మోసపోము, మీ మాటలు నమ్మేది లేదు అని దళితులు తిరస్కరించిండ్రు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని రేపటి నుంచి మా డిమాండ్ ఉంటుంది, 119 నియోజకవర్గాలలో దళిత బంధు ఇంప్లిమెంట్ చేయాలి, తక్షణమే మొదలు పెట్టాలి. వెనుకబడ్డ తరగతులకి ఏం చేయబోతా ఉన్నావు చెప్పాలి, చేయాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఏం చేస్తావో, ఎటువంటి బంధు స్కీమ్ తీసుకొస్తావో అది చెప్పాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి, అగ్రవర్ణాలలో ఉన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ తయారు చేస్తావో చెప్పాలి. ఇది ప్రజలని మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇక ఊరుకోదు. ప్రతి జాగలో తిరగబడతాం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పడిపోయే వరకు, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎక్కడనైతే దళిత బంధు స్కీమ్ అనౌన్స్ చేసిండో ఆ గ్రామంలో కూడా కేసీఆర్ ఓడిపోయాడు. మన దేశంలో స్వాతంత్రం వచ్చినాక అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా సోఫార్. ప్రజలు నిజంగా కూడా అభినందించాలండి హుజూరాబాద్ ప్రజలకి. ఇటువంటి అవినీతి సొమ్ము తోటి ఎలక్షన్లు గెలవలేరు.
అని బలంగా తీర్పునిచ్చారు ఇవాళ హుజురాబాద్ ప్రజలు. అవినీతి లేకుండా రాజకీయాలు చేసేది కేవలం భారతీయ జనతా పార్టీయే. కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అయిపోయింది, అందుకనే ఎక్కడ కనబడకుండా పోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి అవుతా ఉన్నది. కాబట్టి రానున్న కాలం బీజేపీకి తెలంగాణలో బ్రహ్మాండమైన భవిష్యత్తు కూడా నాకు కనబడతా ఉన్నది. నాకెందుకో నేను ఎలక్షన్లలో చెప్పినట్టు క్యాంపెయినింగ్ లో హుజురాబాద్ లో కేసీఆర్ నాయకత్వంలో చివరి ఎలక్షన్ ఇదే అనిపిస్తుంది నాకు. కేటీఆర్ హిస్ సన్ ఈజ్ మేకింగ్ హిజ్ మూవ్స్. హీ ఈజ్ డెస్పరేట్ టు రిప్లేస్ హిస్ ఫాదర్ యాజ్ చీఫ్ మినిస్టర్. అన్నట్టుగా దేశంలోని అత్యంత కాస్ట్లీస్ట్ ఎలక్షన్ హుజూరాబాద్లో జరిగింది. అధికార టీఆర్ఎస్ తో పాటు మీరు కూడా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారనేటువంటి విమర్శ కూడా. మేమెక్కడ డబ్బు ఖర్చు పెడతామండి? మేము దేశంలో ఎక్కడా పెట్టలేదు, ఇక్కడా పెట్టలేదు. మా మీద విమర్శలు దేశవ్యాప్తంగా చేస్తారు, కానీ ఎక్కడా బయటికి రావు. అవినీతికి అడ్మినిస్ట్రేషన్ దూరంగా ఉండాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోటి సాధ్యం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బెంగాల్ కానీ, రాజస్థాన్, అదేవిధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అన్ని చోట్ల కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫలితం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు బీజేపీ? కేసీఆర్ శకం ముగిసినట్టు చూస్తా ఉన్నాం. దీనికంటే ఎక్కువ డిఫికల్ట్ ఎలక్షన్ దుబ్బాక. అక్కడ కూడా మేము గెలిచినాం. అక్కడనైతే చుట్టుపక్కల ఏం 3 నియోజకవర్గాలు ఉన్నాయి అందరికి తెలిసిన విషయమే. జీహెచ్ఎంసీలో కేవలం మాకు సమయం ఇవ్వకూడదని 9 రోజుల టైం ఇస్తే కూడా ఆల్మోస్ట్ టీఆర్ఎస్ తోటి ఈక్వల్ గా గెలిచినాం. కేసీఆర్ ప్రచారం చేయలేదు, ఇది చిన్న ఎలక్షన్ పట్టుకుని మీరు ఇంత పెద్ద మాట్లాడుతున్నారు టీఆర్ఎస్. కేసీఆర్ ప్రచారం చేయకపోతే దేనికోసం వచ్చిండు? ఆ ఊరికి మన దళిత బంధు ప్రకటిస్తేందుకు ఎందుకు వచ్చిండు? ఆయన్నే అన్నాడు, మా ఎలక్షన్లు వస్తున్నాయి, మా పొలిటికల్ పార్టీ, మేము ఎలక్షన్ల కోసమే తెస్తాము స్కీమ్లు అన్నాడు. మరి దాని ప్రచారం కాకపోతే ఏమంటారు దాన్ని? అంత పెద్ద స్కీమ్ లాంచ్ చేసిండు, హుజురాబాద్ ఎన్నిక కోసమే లాంచ్ చేసిన ఆయన్నే చెప్పిండు. ఈ ఎలక్షన్ తో మాకు పోయేది లేదు, వచ్చేది లేదు, దాన్ని పెద్ద చూడాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు. మరి దళిత బంధు స్కీమ్ హుజురాబాద్ కోసమే లాంచ్ చేసినట్టు ఆయనే చెప్పిండు కదా. ఆయనకి రాష్ట్ర ఆర్థిక మంత్రికి వేరే పని లేదా? ఆడేం చేస్తున్నాడు? మరి ఆడ గొడ్డలాడుతున్నాడా 3 నెలల నుంచి? చిన్న ఎలక్షన్ అయితే ఆర్థిక మంత్రి నానే మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా నాశనం చేశారు, దాన్ని అటు వదిలేసి హుజురాబాద్ లో మకాం వేసిండు కదా 3 నెలల నుంచి. కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా తగ్గించుకోలేకపోయింది. కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అనదర్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ ద మేకింగ్ ఇన్ ద కంట్రీ. There is no ideology left. There are no ambitions or policies in Congress party. It is also a ఫ్యామిలీ పార్టీ లాగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అదే రకంగా ఇది కూడా ఫ్యామిలీ పార్టీ. పైసలు సంపాదించడం తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశమే ఉండదు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ప్రతి చోట తిరస్కరిస్తున్నారు. ఏడోటి అక్కడోటి గెలిస్తే గెలిచినట్టు కాదు. ఆడ లోకల్ క్యాండిడేట్ జర మంచిగుండో లేకపోతే ఏమైనా వేరే విషయాల మీదనో ఏదైనా గెలిస్తే గెలుస్తారు, కానీ రాష్ట్రాలు తిరస్కరిస్తా ఉన్నాయి. ఇలా పంజాబ్ అయితే జోక్ ఆఫ్ ద మిలీనియం. అది ఓ 4 రోజులలో ఏం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని? వాళ్ళకి లీడర్షిప్ లేదు. మీరు రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ మీద బాగా పోరాటం చేస్తున్నారు, కేసీఆర్ ని గద్దె దింపుతా అంటున్నారు, ఆయన పైన పోరాటం చేస్తూ ఉంటారు. కానీ జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి, కేంద్రానికి వచ్చేసరికి మీ నాయకత్వం ఆయనకి ఇంకా స్నేహస్తంగానే ఉన్నట్టుగా కేసీఆర్ కి కనపడతా ఉంది వాతావరణం. ఒక ప్రభుత్వము ఇంకో ప్రభుత్వంకి
ఫ్రెండ్లీగానే ఉండాలండి. మేమే చెప్పినామండి. నేను పర్సనల్ గా మోదీ గారికి, అమిత్ షా గారికి స్వయాన చెప్పినాము. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రి వచ్చినా సమయం అడిగితే పుష్కలంగా ఇవ్వని. ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ మిస్టర్ మోదీ ఆర్ మిస్టర్ షా దే ప్రొవైడ్ an hour or two. It is not for the leadership of TRS party. It is for the people of Telangana that they spare time to understand the problems of Telangana. That is also part of preparation of creating real Bangaru Telangana under Modi's leadership. దళితులకు 3 ఎకరాలలాగే ఈ దళిత బంధు కూడా అవుతుందా? అయితే కేసీఆర్ హుజూరాబాద్ లా ఏదైతే రుచి చూసిండో తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు చూస్తాడు. ఇంతగా ఒకవేళ అది అమలు చేయకపోతే మీ పోరాటం మా పోరాటం ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. ఇవాళ కోడ్ అయిపోయింది, రేపటి నుంచి హుజూరాబాద్ లో స్టార్ట్ చేయాలా. 119 నియోజకవర్గాల్లో స్టార్ట్ చేయాలా. మళ్ళీ బీసీలు, ఎస్టీలు కళ్ళకు కనడకపోతే మేము ఊకోం. ఎందుకు ఊకుంటాం? మోడీ గారు అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ తెచ్చిండు. అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ తెస్తాడు కేసీఆర్, అది చెప్పాలా. పాత హామీలన్నీ నెరవేర్చాలా. ఆయుష్మాన్ భారత్ పెడతా అన్నాడు, సంవత్సరం అవుతున్నది, ఇలాంటి వరకు ఇంప్లిమెంట్ కాలే. నిరుద్యోగ భృతి దుబ్బాకలు చెప్పిండు, విధి విధానాలు తయారవుతున్నాయని. విధి విధానాలు తయారవుతున్నాయి, కొన్ని రోజులలో కేసీఆర్ డిక్లేర్ చేస్తాడు అన్నాడు, అది సంవత్సరం అయిపోయాయి. ఇక మీకు డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ 3 ఎకరాల పొలాలు అని చెప్పుకుంటూ పోతే ఇప్పటికన్నా కేసీఆర్ కి సిగ్గన్నది ఉంటే తక్షణమే రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి. టీఆర్ఎస్ చేస్తున్న మరొక ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ మీకు సహకరించిందని, లూజ్ క్యాండిడేట్ పెట్టి మీకు సహకరించాలని మరొక ఆరోపణ. దాంట్లో ఏమన్నా మీనింగ్ ఉందా అండి? కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తే సోనియా గాంధీ ఊకుంటుందంటే అది సోనియా గాంధీ ఆలోచించుకోవాలి. మరి రేవంత్ రెడ్డిని ఉంచాలనో లేదా? వాడు రేవంత్ రెడ్డి టికెట్ అమ్ముకున్నాడు అంటున్నారు మీరు రాజేందర్కి. టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి టికెట్ అమ్ముకున్నారు అంటున్నారు మీరు రాజేందర్కి. దట్ ఈస్ వాట్ యూ మీన్. యువర్ అలిగేషన్ ఇస్ దట్ Sonia Gandhi to think about whether to continue Revanth Reddy or not. And Congress party in the state of United AP and even in Telangana is known to sell off its interests. It was always for sale. PCC president positions were for sale. Chief minister positions were for sale. So if the same tradition is continuing under Revanth Reddy's leadership, Sonia Gandhi should think about it. It is not our problem. సార్ మీ బ్రదర్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు కదా, మరి దాని ఎట్లా చూస్తారు సార్? దాన్ని నేను చూడను. మీకు వచ్చేసరికి ఒకటి, పక్కన వచ్చేసరికి ఇంకొకటి. మాకేముంది? మీ ఇంట్లో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే చెప్పాలి కదా సార్. అంటే కామెంట్ చేయాలి. ఏం చెప్పాలి? బ్రదర్ కి మీ పార్టీ దగ్గర రమ్మని చెప్పొచ్చు. నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితేనే మా డాడీని చూడకుండా జాయిన్ అయినా. మా ఇష్టం నాది, నా ఐడియాలజీ నాది. నాకు మోడీ అంటే పిసా, నేను జాయిన్ అయినా. కుటుంబంలో 3 పార్టీలు. ఆ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఇది హుజూరాబాద్ నిజంగా బీజేపీ విజయమని, ఎందుకంటే దుబ్బాకల రఘునందన్ రావును చూసి, అక్కడ రాజాసింగ్ను చూసి, ఇక్కడ ఈటల రాజేందర్ చూసి ప్రజలు గెలిపించింది. కానీ బీజేపీ నిజామాబాద్ అరవింద్ చూసి, కరీంనగర్ లో సంజయ్ చూసి, ఆదిలాబాద్ లో స్వయం అట్లా 119 జాగలల్లా క్యాండిడేట్లను చూసి, కమలం పువ్వుని చూసి గెలిపించుకునేటట్టు చేసుకుంటాం. మా దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. బై ఎలక్షన్ ముందు హుజూరాబాద్ ముందు జరిగిన నాగార్జున సాగర్ లో మీరెంత I was very categorical. I was very categorical after Nagarjuna Sagar election. The selection of the candidate was wrong. When you do mistake, you'll have to face it. In my previous press meetings also, I answered. This was my reply. You'll have to do your homework. Your selection is most important in winning elections.
Your candidate is the most important. 80% of the election depends on the candidate. You have to figure out your winning horses. That is what politics is. That is what electioneering is. Petty. Don't side, wait a second. This is today is a real proper foundation has been laid for BJP's government to be formed in Telangana state. Yeah. సైడ్ పెట్టుకోండి ఫేస్ కనబడుతుంది పింక్ కలర్ వస్తుంది పింక్ గాల్లే కలిసిపోతుందా? Sir, I'll take a small bite in English. Yeah.